22A భూముల వ్యవహారంపై తెలంగాణలో అధికార విపక్షాల మధ్య మాటల యుద్ధం మరింత ముదిరింది. బీజేపీ శాసనసభ పక్షనేత మహేశ్వర్ రెడ్డిపై ప్రభుత్వ విప్ బేర్ల ఐలయ్య తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. 22A పై ప్రభుత్వం స్పష్టత ఇస్తున్నప్పటికీ రాజకీయాల కోసం మహేశ్వర్ రెడ్డి విమర్శలు చేస్తున్నారని ఆరోపించారు. 22Aలో ఉన్న ప్రైవేట్ ఆస్తుల రిజిస్ట్రేషన్లో జరుగుతున్నాయని, నిషేధిత జాబితాలో ఉన్న వాటిని ప్రభుత్వమే తొలగిస్తోందని బేర్ల ఐలయ్య తెలిపారు. రాహుల్ గాంధీకి నెలకు 200 కోట్ల రూపాయలు ముడుపులు పంపుతున్నారన్న మహేశ్వర్ రెడ్డి ఆరోపణలను బేర్ల ఐలయ్య తీవ్రంగా ఖండించారు. ముడుపులు తీసుకోవాల్సిన అవసరం రాహుల్ గాంధీకి, గాంధీ కుటుంబానికి లేదని వ్యాఖ్యానించారు. బీజేపీ పాలిత రాష్ట్రాల నుంచి ప్రధాని మోదీ, అమిత్ షాలకు ఎన్ని ముడుపులు వెళ్తున్నాయో మహేశ్వర్ రెడ్డి చెప్పాలని ఎదురు ప్రశ్నించారు. హరీష్ రావు, మహేష్ రెడ్డి మాట్లాడుకుని ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారని ఆరోపించిన బేర్ల ఐలయ్య బీఆర్ఎస్, బీజేపీ రెండు ఒకటేనని విమర్శించారు. అదుపులో పెట్టుకు మాట్లాడు మహేశ్వర్ రెడ్డి. రాష్ట్ర బీజేపీ శాసనసభ ప్రతిపక్ష నేత ఏలేటిషి మహేశ్వర్ రెడ్డి. మరి అందరూ ఆయన్ను మెంటల్ మహేశ్వర్ రెడ్డి అంటారు. ఎప్పుడు మీడియా ముందుకు రావాలి, అటెన్షన్గా మాట్లాడాలి, మీడియా ముందు ఉండాలని చెప్పి మెంటల్ ఎక్కి మాట్లాడుతున్న మహేశ్వర్ రెడ్డి ఇవాళ 22A అనేది మాట్లాడుతున్నావు. మరి 22A అనేది గత ప్రభుత్వంలో ఉన్నటువంటి ఆ జాబితాను కూడా మా ప్రభుత్వం, మా గౌరవ ముఖ్యమంత్రి, అదేవిధంగా రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కూడా ఇప్పటికే గౌరవ కలెక్టర్లకు, సంబంధిత అధికారులకు కూడా ఆదేశాలు ఇచ్చి ప్రైవేట్ భూములన్నీ కూడా రిజిస్ట్రేషన్ చేయాలని చెప్పి ఆదేశాలు జారీ చేసినప్పటికీ ఏదో ఒకటి చిల్లర